హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. డార్క్ మోడ్ బెస్టా లేకుంటే డే లైట్ అనేది బెస్టా? ఈ ఫీచర్ లో వచ్చేసి మనకు బ్రైట్నెస్ ఎక్కువ ఇస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు డార్క్నెస్ అనేది చూపిస్తుంది. మనకు బెనిఫిట్ అయ్యేది వచ్చేసి మన కళ్ళని డైరెక్ట్ గా చూసాం కాబట్టి ఏదైతే మన కళ్ళకి బెస్ట్ అని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్. నేను చిన్న చిన్న కంటెంట్స్ అనేవి డెవలప్ చేస్తుంటాను. అలా నా గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. విచ్ ఈస్ ద మోస్ట్ యూజ్డ్ మోడ్ ఇన్ ఏ మొబైల్. ఎక్కువగా ఏ మోడ్ అనేది మనము యూజ్ చేసుకుంటాం. ఇది ఓన్లీ డార్క్ మోడ్ అండ్ డే మోడ్ లో మాత్రమే ఈ కేటగిరీస్ అనేవి ఉంటాయి. మనకు డిపెండ్ అపాన్ మన యూసేజ్ దాన్ని బట్టి మనము డే లైటా లేకుంటే డార్క్ మోడ్ అనేది డిసైడ్ చేసుకుంటాము. అది యూజర్ ఇంటర్ఫేస్ నుంచి. సెకండ్ థింగ్, డార్క్ మోడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా అండ్ అలానే డే మోడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా? ఇది ఒక సర్వే ప్రకారంగా వచ్చేసి డార్క్ మోడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో యాజ్ యూజువల్ మన కమ్యూనిటీలో వచ్చేసి హాఫ్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ పీపుల్ డార్క్ మోడ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అండ్ అలానే డే మోడ్ ని చాలా ప్రిఫర్ చేస్తున్నారు. అలా దీన్ని ప్రిఫర్ అనేది చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ మోడ్ గురించి తెలుసుకుందాం. డార్క్ మోడ్ ఎందుకు ప్రిఫర్ చేయాలా? నెంబర్ 1, బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. నెంబర్ 2, మన కళ్ళని బ్రైట్నెస్ నుంచి కాపాడుతుంది. అలానే బ్లూ రేస్ నుంచి తక్కువ చూడడానికి ఉంటది కాబట్టి మనము డార్క్ మోడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. నెంబర్ 3, ఐ స్ట్రెయిన్ ని తగ్గిస్తుంది. ఐస్ అనేవి ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఈజీగా ఫ్రీగా ఉంటాయి. మనం ఎక్కువగా స్ట్రెస్ చేసినప్పుడు మన కళ్ళు నొప్పిస్తాయి. సో దాని బేస్ కూడా ఈ మొబైల్ బ్రైట్నెస్ కూడా అయ్యిండొచ్చు. సో ఇందులో ఎక్కువ చెప్పానంటే నేను డాక్టర్ కాదు ఏమీ కాదు అనేసి యూట్యూబ్ నన్ను తంతది. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇది అడ్వాంటేజెస్, ఐస్ ని ఎక్కువ డ్యామేజ్ చేయదు అండ్ అలానే ఐస్ ని స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది అండ్ అలానే మైండ్ ఫ్రీగా మనము పడుకుంటాము. డిసడ్వాంటేజెస్ లో వచ్చేసి మనం ఏదైనా కానీ బోల్డ్ గా చూసినప్పుడు లెటర్స్ అనేటివి మనకు ఎక్కువ బ్రైట్నెస్ అనేది ఇస్తుంది డార్క్ మోడ్ లో కూడా. అది వచ్చేసి మనకు డిసడ్వాంటేజెస్ అనుకోవచ్చు. ఎలా అంటే డార్క్ గా ఉన్న స్క్రీన్ కి మనము డైరెక్ట్ ఒక బోల్డ్ స్క్రీన్ ని పెట్టి లైట్ ఇచ్చినామంటే ఎలా ఉంటదంటే మన కళ్ళలోకి లైట్ అనేది పడుతుంది కదా. డిసడ్వాంటేజ్ అనేది మనకు ఒకటి అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ ఎలా మనకు తగ్గిస్తుంది అండ్ అలానే స్టేబుల్ గా ఉండదా డార్క్ మోడ్ లో. మీరు డైలీ చేసే వర్కే డార్క్ మోడ్ లో చేశారంటే 100% ఉన్న స్క్రీన్ బ్రైట్నెస్ 70% అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. డే మోడ్ లో చూసుకుంటే అది 60% అనేది డిక్రీజ్ అనేది అయిపోతుంది. సో అలా మీరు ఈజీగా మీ బ్యాటరీ లైఫ్ ని కూడా డెడ్ చేసుకోవచ్చు, కళ్ళు కూడా పాడైపోతాయి. సో ఇప్పుడు వచ్చేసి డే మోడ్ లోకి అనేది వచ్చేద్దాం. డే మోడ్ లో వచ్చేసి మనకు ఏమేమైతే ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అలానే మనము ఏమైతే యూజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని తీసుకొని వస్తుంటాం. అలానే ఈ ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది వాళ్ళు తెలుసుకొని యూస్ఫుల్ అవుతుంది. అలానే నేను కూడా కొంచెం ముందుకు రావడానికి ఛాన్స్ వస్తుంది. సో డే మోడ్ లో వచ్చేసి మనకు బ్లూ రేస్ అండ్ అలానే ఐ స్ట్రెయిన్ అవుతాయో సో అవన్నీ డే మోడ్ లో అనేది కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే డే మోడ్ లోనూ ఉంటాము అండ్ అలానే మొబైల్ కూడా హై బ్రైట్నెస్ లో ఉంటుంది కాబట్టి సో ఇవి మన కళ్ళని చాలా డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. నేను ముందుగానే చెప్పాను, బ్యాటరీ లైఫ్ వచ్చేసి 100% స్క్రీన్ మెయింటైన్ చేస్తే మీకు డైలీ యూసేజ్ కన్నా 60% అనేది డిక్రీజ్ అవుతుంది బ్యాటరీ అనేది. మీరు పవర్ సేవింగ్ మోడ్ లో పెట్టినా కూడా సో అది బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డేటా అని కూడా మ్యానిపులేట్ చేస్తుంది కాబట్టి సో అలా కూడా బ్యాటరీ లైఫ్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది. సో ఇదేమైనా మన కళ్ళకి స్ట్రెయిన్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. సో ఎందుకంటే మనము ఒక డే ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. సో మార్నింగ్ ఎలా అయినా కూడా మనకు బ్రైట్నెస్ అనేది బయట నుంచి వస్తుంది అండ్ అలానే మన మొబైల్లో ఉన్న ఆటో బ్రైట్నెస్ పెట్టినామంటే ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ ఎంత ఉందో బయట అది కూడా మన మొబైల్లో అనేది ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి సో డబల్ బ్రైట్నెస్ అనేది మన కళ్ళకి పడుతుంది కాబట్టి సో అలా కూడా మన కళ్ళు అనేవి స్ట్రెయిన్ అవుతాయి. అంటే మనకు కనపడదు బట్ లోపల నుంచి స్ట్రెయిన్ అయ్యి మన కళ్ళు అనేవి దెబ్బతింటాయి. దీంట్లో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో అందువల్లనే మన సర్వేలో, నా సర్వే కాదు వరల్డ్ లో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్స్ సర్వే వల్ల హైయెస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు డార్క్ మోడ్ కే ఎక్కువ ప్రిఫర్ అనేది చేస్తున్నారు. డార్క్ మోడ్ ఎక్కువ వాడాలా లేకుంటే డే మోడ్ ఎక్కువ వాడాలా అనేది నా సజెషన్ లో వచ్చేసి డార్క్ మోడ్ వాడడమే చాలా బెస్ట్. ఎందుకంటే బ్లూ రేస్ ఉండవు అండ్ అలానే
డే మోడ్ లో కూడా మనము ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి వర్క్ చేసుకుంటాం కాబట్టి సో అక్కడ కూడా మనకు ఈజీగా మన కళ్ళకి స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది. అండ్ అలానే బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలానే మనకు ప్రెషర్ అనేది ఎక్కువ మన బాడీ పైన పడదు. మన కళ్ళ నుంచి బాడీకి మొత్తం అంతా నర్వస్ సిస్టమ్ అనేది వెళ్తుంది కాబట్టి సో అక్కడ నుంచి మన బాడీ కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో బాడీ కూడా మనకు స్ట్రెయిన్ అవ్వకోకుండా ఉంటది. సో నా సజెషన్ వచ్చేసి డార్క్ మోడే వాడితే చాలా బెస్ట్. అండ్ డే మోడ్ లో మనకు పర్టికులర్ కొంచెం టైమింగ్ లో మనము సెట్ చేసుకున్నామంటే కస్టమైజ్ టైమింగ్స్ లో సో అక్కడ నుంచి మనము ఈజీగా డే మోడ్ అండ్ నైట్ మోడ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ లో కన్క్లూజన్ కి వచ్చేస్తే మనకు డే లైట్ బెస్టా లేకుంటే నైట్ మోడ్ అనేది బెస్టా. సో మీరు డే మోడ్ లో వచ్చేసి మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. అదే మనకు నైట్ మోడ్ లో వచ్చేసి మీ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. అండ్ అలానే మీరు ఈజీ అండ్ ఫ్రీగా మూవ్ అవుతారు. స్ట్రెస్లెస్ స్లీప్స్ అనేవి మనము ఈజీగా వస్తాయి. సో నైట్ మోడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తున్నాను. సో ఈ వీడియో మొత్తం ఒక సర్వే దాన్ని బట్టి చెప్తున్నాం కాబట్టి సో నైట్ మోడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో డే మోడ్ బెస్టా లేకుంటే నైట్ మోడ్ బెస్టా అనేది మీరు విన్నారు కదా. అండ్ అలానే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయమనండి. అలా అయితే మేము ముందరికి వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొని వస్తుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చిందంటే మీరే ఫస్ట్ చూస్తారు. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.